మరి కాసేపట్లో రామోజీరావు ఫిల్మ్ సిటీలో ఉన్న రామోజీ ఇంటి దగ్గర పార్థివ దేహాన్ని కదిలించే అవకాశం ఉంది. బేసిక్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పుడు 9:15 అవుతున్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా 10 o'clockకి స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గర నుంచి మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ అయితే స్మృతివనం దగ్గర ఉన్నాము. ఈ స్మృతివనాన్ని తనకు తానుగా రామోజీని తను నిర్మించుకున్నారు 1.5 year బ్యాక్. బేసికల్లీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఏదైతే 2000 ఎకరాల్లో ఉందో ఇక్కడ ఉన్న ప్రతి సెంటు కూడా ఆయనకు చాలా ప్రేమ ఉంటుంది. అందుకనే రాత్రి ఎక్కడైతే నిన్న సందర్శనార్థం డెడ్ బాడీ నుంచారో పార్థివ దేహాన్ని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అంటే రాత్రి 11:30కి మనవడు సుజిత్ యుఎస్ నుంచి రావడం జరిగింది. ఆ 11:30 తర్వాత అతను చూసిన తర్వాత మార్నింగ్ 5:30కి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్తున్న టైంలో కూడా అతను ఏవైతే అంటే మార్నింగ్ 3 గంటలకు లేచే అలవాటు ఉంది. ఆ 3 గంటలకు లేచిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాకింగ్ చేసే అలవాటు, అలాగే ఆఫీస్కి డైలీ వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఏవైతే చేస్తారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఆ పార్థివ దేహాన్ని తిప్పి అవన్నీ ఒకసారి చివరిసారిగా చూపిస్తున్నట్లుగా అవన్నీ తిప్పి చూపించి అప్పుడు ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ అంటే రాత్రి 5:30కి ఇంటికి మూవ్ చేశారు. ఇంటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ స్మృతివనానికి 4 kilometers ఉంది. సో ఆ ఇంటి నుంచి ఇప్పుడు స్మృతివనానికి తీసుకొచ్చాయి. ఈ 4 kilometersలో కూడా సేమ్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్ మధ్యలోంచి ఇవన్నీ కూడా తిప్పి తీసుకురావాలి అని ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్మృతివనం కూడా అతనికి ఇష్టమైన ప్లేస్లోనే నిర్మించుకున్నారు 1.5 year బ్యాక్. సో మనం చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ సెలబ్రిటీస్ కూడా అంటే కొంతమంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇప్పుడిప్పుడే కొంతమంది నిన్న రాని వాళ్ళంతా కూడా వస్తున్నారు. అలాగే అత్యంత దగ్గరగా ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ సినీ ప్రముఖులు నిన్నొచ్చి ఒకసారి చివరి చూపులు చూసుకుని మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ స్మృతివనానికి ఒకసారి చివరిసారిగా అంత్యక్రియలకి హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న చంద్రబాబు వచ్చి 1 గంటకు పైనే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని ఓదార్చిన సందర్భం చూసాము. దాని తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజకీయ సినీ ప్రముఖులు ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేసిన సందర్భం చూసాము. అలాగే నిన్న రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే ఏపీకి సంబంధించిన నాయకులు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా చిరంజీవి, నాగార్జున, అలాగే ఇప్పుడు మరి కాసేపట్లో రజనీకాంత్ కూడా వస్తారు అని మనకు సమాచారం అందుతుంది. సో తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే నిన్న పెద్దగా బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు రానప్పటికీ కూడా ఈ రోజు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకి సమాచారం అందుతుంది. సో 10 o'clockకి అంత్యక్రియలు అక్కడ పార్థివ దేహాన్ని కదిలించిన తర్వాత అంతిమ యాత్రగా మొత్తం 4 kilometers వస్తారు. ఈ అంతిమ యాత్రలో ముఖ్యంగా రాజకీయ సినీ ప్రముఖులతో పాటు అతను ఈ ఈనాడు గ్రూప్స్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వేలాది మంది ఉద్యోగులు వస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికులు కూడా అంతిమ యాత్రలో పాల్గొంటారు అని చెప్పి మనకి సమాచారం అందుతుంది. మొత్తానికైతే మాత్రం 10 గంటలకి ఇక్కడ అంతిమ యాత్ర 10 గంటలకి ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10 గంటలకి స్టార్ట్ అయితే అప్రాక్సిమేట్లీ 4 kilometers కూడా ఒక 1 hour పాటు మెల్లిగా అంతిమ యాత్ర సాగుతూ వస్తుంది. సో అరౌండ్ 11 o'clockకి ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 11 తర్వాత అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగబోతున్నాయి. సో ఇప్పటికే ఐఏఎస్ అధికారులు కూడా అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరపాలని తెలంగాణ గవర్నమెంట్ కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణలో జరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈరోజు రేపు కూడా సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే మీడియాకే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటివరకు అప్రాక్సిమేట్లీ 85 మూవీస్కి పైగా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సో ఇండస్ట్రీ కూడా ఇతనికి ఈరోజు షూటింగ్ అంతా కూడా బంద్ చేయాలి అని చెప్పి ఫిలిం ఛాంబర్ కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం అరౌండ్ 11 o'clockకి అంటే 10 o'clockకి అక్కడ పార్థివ దేహ అంతిమ యాత్ర అనేది స్టార్ట్ అయితే 11కి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది.